గడిపెద్దాపూర్ గ్రామంలో పెద్ద చెరువు అని ఉంది. ఆ పెద్ద చెరువుకు సొసైటీ ఉంది, చేపలు పట్టుకోవడానికి సొసైటీ ఉంది. గడిపెద్దాపూర్ సొసైటీ సంఘం అనేది ఈ రోజు లేదు, గత 50 ఏళ్ల నుంచి కూడా చేపలు పడుతున్నారు. వాళ్ళకి వీళ్ళకే హక్కు ఉంది. ఈ మాకున్నటువంటి ఏదైతే మా సొసైటీ హక్కు ఉందో ఆ హక్కును ప్రతి సంవత్సరం మేము చేపలు పట్టుకుంటారు మా సంఘం నుంచి. అయితే ఈ మధ్య కాలంలో ఒక 2-3 ఏళ్ల నుంచి పక్క గ్రామం అయినటువంటి కన్సన్పల్లి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇందులో మాకు కూడా ఉందని చెప్పి వాళ్ళు ఇలా మాకు శివారు వస్తుంది, మేము కూడా చేపలు పట్టుకుంటామంటారు. కానీ మేమేమంటున్నాం అంటే మీకు శివారు ఉంది కాదంటలేము, ఒక 20% శివారు ఉంది. గడిపెద్దాపూర్కి 80% శివారు ఉంది. మరి వాళ్ళు ఏం చేస్తారు, మాకు కూడా శివారు ఉందని చెప్పి తప్పుడు రిపోర్టు సృష్టించి వాళ్ళు ఫిషరీస్ అధికారులను ఏం చేశారంటే తప్పుడు రిపోర్టులు సమర్పించి ఒక 30 మందిని, సుమారు 30 మందిని మీ సొసైటీలో చేర్చుకోండి, గడిపెద్దాపూర్ సొసైటీలో చేర్చుకోమని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆర్డర్ ఇష్యూ చేయించుకున్నారు. అయితే ఆ రాజకీయ ఒత్తిడితో ఎట్లా ఇక మనం అనద్దు, ఎట్లా చేసిరు అది తప్పుడు ఆర్డర్ అని మేము అంటున్నాం సార్. మేము దీన్ని హైకోర్టు దాకా పోయి ఛాలెంజ్ చేసాం. దీని విషయం 33 మంది చేర్చుకోము. మేము మా దాంట్లోనే యువత పిల్లలు నిరుద్యోగులు ఇంకా చాలా మంది ఉన్నారు. మేము ఇంకా మా వాళ్ళనే చేర్చుకుంటాం, కానీ బయట వాళ్ళని మేము చేర్చుకోము, పక్క గ్రామం వాళ్ళని మేము చేర్చుకోమని చెప్పి మా సొసైటీ అంటున్నాం సార్. మా సొసైటీ వాళ్ళని మేము చేర్చుకోమంటున్నాం. కాబట్టి మేమేం చేసినాం, హైకోర్టు దాకా పోయినాం మేము చేర్చుకోమని చెప్పి. వీళ్ళు ఫిషరీస్ వాళ్ళ దగ్గరకు వస్తే మీకు చేపలు పట్టుకే అనుమతిని మేము ఇయ్యము, మీకు ఈసారి ఇయ్యమని చెప్పి చెప్పారు. ఎందుకు 30 మందిని చేర్చుకుంటే మీకు ఇస్తాం అని అంటే మేమేం చేసినాము, మొన్న నెల కింద హైకోర్టు పోయినాం సార్. పోతే ఇంత సెలవులు ఉంటే కూడా హైకోర్టు మాకు అర్జెంట్ ఉందని చెప్పి చేపలు చచ్చిపోతాయని చెప్పి హైకోర్టు మాకు న్యాయం చేసింది. ఏమని, మీరు తొందరగా చేపలు పట్టుకోండి అని చెప్పి మాకు ఒకటి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది హైకోర్టు తీర్పు. ఇగో హైకోర్టు తీర్పు ప్రకారం మొన్న వారం కింద ఫిషరీస్ ఏడి ఇంతకుముందున్న మల్లేశం సార్ ఉండే ఏడి, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది 2-3 రోజులు. ఆయన ఏం చేసి మాకు ఫిషరీస్ ఏడి రైట్స్ ఇచ్చి పట్టుకోనికి హక్కులు ఇచ్చి సంఘం మేము పట్టుకుందామని చెప్పి మేమేం చేసినాము, పట్టుకోవడానికి మేము చేపల వేటకు బయలుదేరితే సార్ మొన్న 6వ తారీఖు నాడు బయలుదేరితే చెరువులో దిగంగానే వాళ్ళు ఏం చేసిరు, ఇక్కడికి వెళ్ళి మంది పోలీసు వాళ్ళు వచ్చి అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళు వచ్చి చేపలు పట్టద్దు, మీరు ఇమీడియట్లీ పట్టద్దు అని చెప్పి ఏడీ గారే పట్టద్దు అంటారు. మళ్ళీ ఫిషరీస్ ఏడే పట్టద్దు అంటారు. మరి రైట్ ఎందుకు ఇచ్చారు, ఎందుకు పట్టద్దు అంటారు. 2 నాలుకల ధోరణి వాళ్ళే మాట్లాడుతున్నారు సార్. వాళ్ళే చెప్తారు. హైకోర్టు ఉత్తర్వులు ధిక్కరిస్తారు. కాబట్టి ఇట్లాంటి ఏడి మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. దీన్ని మా ఏడీ గారు 2 జిల్లాలకు మనిషి ఉన్నారు సార్. ఆమె సంగారెడ్డి జిల్లాకు ఆమె ఉంది, మెదక్ జిల్లాకు ఆమె ఉంది. ఆమె మొన్న వచ్చింది ఇన్ఛార్జ్, పర్మనెంట్ అక్కడ సంగారెడ్డికి ఉంది, ఇక్కడ మెదక్ జిల్లాకు టెంపరీ. కానీ వాళ్ళకే న్యాయం చేస్తుంది, ఎవరు కన్సన్పల్లి వాళ్ళకి న్యాయం చేస్తుంది. కన్సన్పల్లి సంగారెడ్డి జిల్లా వాళ్ళ తరఫునే మాట్లాడుతుంది, కానీ మాకు న్యాయం చేస్తుంది.